నిన్ను నీ లైఫ్ ముంచేసిందా? నువ్వు కూడా నీ లైఫ్ని ముంచేయి. జీవితం నిన్ను అపజయాలను ఇస్తుందా? నువ్వు దానిని స్వీకరించు. అపజయం అనేది పడిపోవడంలో లేదు, పడిపోయి లెగవలేవు చూడు, దానిలో ఉంది. పడిపోయి లెగుస్తున్నావు చూడు, అప్పుడు నీ బలం నీకు తెలుస్తుంది. నువ్వు అనుకున్న పని జరగకపోతే చాలా బాధ కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకో, జీవితం నిన్ను పడిపోయేలా చేస్తే నువ్వు దానిని ఎదిరించి లేవగలుగుతున్నావా? లేచి నిలబడగలుగుతున్నావా? ఇదే నీకు 99% విజయం సాధించడానికి ఒక మార్గం. ఏం ఫరక్ పడదు నువ్వు ఏం చేసావో, ఎంత కష్టపడ్డావో, ఏం త్యాగం చేసావు. కానీ చేసావంటే వెనక్కి అడుగు వేసే ప్రసక్తే లేదు. గెలవాలంటే గెలవాలి, అంతేకా ఏ థాట్ నీ మైండ్లో ఉండకూడదు. జీవితం నిన్ను కాలితో తన్ని కింద పడిపోయేలా చేస్తుంది, కానీ జీవితం నిన్ను ఎప్పుడు ఓడిపోయేలా చెయ్యదు. ఓడిపోవడం గెలవడం అనేది మన దగ్గర ఉన్న చాయిస్. మనం కావాలని ఓడిపోతాం, చేతకాక ఓడిపోతాం, అంతేకాని జీవితం మనల్ని ఎప్పుడు ముందుకు నెడుతూనే ఉంటుంది. నువ్వు నీ మనసు పెట్టి గట్టిగా ప్రయత్నించు, అది అవ్వకపోవడం అనేది సాధ్యం కాని పని. దీని తర్వాత నువ్వు ఓడిపోయి పైకి తెలుస్తున్నావంటే నువ్వు దీని తర్వాత అనేకమైన సాధిస్తున్నావని అర్థం. ఓడిపోవడం అనేది జరగని పని. నీ కష్టాన్ని చూసి దేవుడు ఎప్పుడు నిన్ను మోసం చేయడు. ₹1 బిళ్ళని ఎక్కువసార్లు ఎగరేస్తే ఎన్నిసార్లు హెడ్ పడుతుంది, ఎన్నిసార్లు ట్రైల్ పడుతుంది? నీ సమాధానం ఏంటంటే 10 సార్లు హెడ్ పడవచ్చు, 10 సార్లు ట్రైల్ పడవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇతిహాసంలో 10కి 8 సార్లు ట్రైల్ అనేది పడలేదు. ఫ్రెండ్స్, చెప్పాను కదా, దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చెయ్యడు అని. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఆ పని అవ్వకుండా ఉండడం అనేది జరగని పని. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని అన్యాయం చెయ్యడు. ఇప్పటికైనా లెగిసి సాధించు. నీ దగ్గర ఉన్న టాలెంట్ నీకంటే నీ ఎదుటి వాడికి బాగా తెలుసు. నీ దగ్గర ఉన్న టాలెంట్ నీకంటే నీ తల్లిదండ్రులకి బాగా తెలుసు. నీ దగ్గర ఉన్న టాలెంట్ నీకంటే నీ టీచర్స్కి ఎక్కువ తెలుసు. వాళ్ళని అడుగు, కనుక్కో. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉంటే అది జీవితం అన్నది. టైం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నీ టైంని నువ్వు చేంజ్ చేసుకో.